ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎస్ఎస్సి నుంచి మనకు ఫేజ్ 13 నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అవ్వడం అయితే జరిగిందనమాట. ప్రజెంట్ మీకు ఈ వీడియోలో ఏ విధంగా దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి నేను మీకు క్లియర్ కట్ అయితే చెప్తాను. ఈ వీడియో తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో కూడా నేను చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే ప్రజెంట్ మీకు ఈ పీడిఎఫ్ని కూడా నేను నైట్ టెలిగ్రామ్లో పెట్టడం అయితే జరిగిందనమాట. మీరు టెలిగ్రామ్లో ఉంటేనే ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా అందరికంటే ముందు ఇన్ఫర్మేషన్ మీకే వస్తుంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ రిలీజ్ అయినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ అయితే టెలిగ్రామ్లోనే పెట్టేస్తాను. సో ఈ మధ్య వీడియోస్ అనేవి తక్కువైనాయి కాబట్టి నేను మొత్తం టెలిగ్రామ్లోనే పెట్టడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ఆస్పిరెంట్ మస్ట్ అండ్ షుడ్గా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. లేదనుకుంటే టెలిగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినా కూడా మన ఛానల్ వస్తుంది. మీరు ఒకసారి అయితే అక్కడికి వెళ్ళి చెక్ అయితే చేసుకోండి. సో దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ అనేది 2వ డేట్ నుంచి జూన్ 2 నుంచి స్టార్ట్ అయింది. జూన్ 23 వరకే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇంతకుముందు ఎస్ఎస్సిలో ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా నెల రోజులైతే ఉండేది అప్లికేషన్ చేసుకోనికి. సో ఇప్పుడు వాళ్ళు జస్ట్ 20 రోజులు మాత్రమే టైం అయితే ఇస్తున్నారు. కాబట్టి ఏది ఉన్నా కూడా తొందరగా అప్లై అయితే చేసుకోండి. అప్డేట్లు చాలా జరిగిపోయినాయి. సో ఏంది అనేది తర్వాత ముచ్చట మనం మళ్ళీ చూసుకుందాము. ఇక ఎగ్జామ్కి సంబంధించినటువంటి డేట్స్ని కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడ జూలై 24 నుంచి 4th ఆగస్ట్ వరకు అయితే మేము కండక్ట్ చేస్తాము అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో అది టెంటేటివ్ పెట్టచ్చు, ఒకవేళ చేంజ్ కూడా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో మొత్తానికి ఏంటంటే వాళ్ళు డేట్ని కూడా క్లారిటీగా ఇచ్చారు. మరి దీనికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, దీనికి క్వాలిఫికేషన్ ఏంటి అని చూసుకున్నట్టయితే దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, 12th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఎస్ఎస్సిలో ఎట్లుంటుందంటే ఎంటీఎస్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు 10th వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఇంటర్ వాళ్ళే అప్లై చేసుకోవచ్చు. సిజిఎల్ నోటిఫికేషన్ వస్తే కనుక దానికి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క ఫేజ్ నోటిఫికేషన్స్ వస్తే కనుక ఈ ఫేజ్ 13 నోటిఫికేషన్ వస్తే కనుక ఇందులో 10th సంబంధించినటువంటి పోస్టులు ఉంటాయి, ఇంటర్కి సంబంధించిన పోస్టులు ఉంటాయి, డిగ్రీకి సంబంధించినటువంటి పోస్టులు కూడా ఉంటాయి అన్నమాట. సో మీ యొక్క క్వాలిఫికేషన్కి తగ్గట్టు ఏదైతే ఉంటుందో దానికైతే మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే వేకెన్సీస్ కూడా మనకు 2000 పైన వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సెలెక్ట్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఇది మనకు ఫేజ్ 13 నోటిఫికేషన్ కాబట్టి ఫేజ్ 13 సెలెక్ట్ చేసుకుని మన రీజన్ అనమాట. సో మనది ఏ రీజన్ అండి, మన సౌత్ రీజన్ కాబట్టి సదరన్ రీజన్ మీద సెలెక్ట్ చేసుకొని సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మొత్తం మీకు పోస్ట్ కనిపిస్తాయి. ఇక్కడ పోస్ట్ కనిపిస్తుంది. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పోస్ట్ కేటగిరీ నెంబర్ ఉంటుంది, పోస్ట్ నేమ్ ఉంటుంది, ఇక్కడ పోస్ట్ నేమ్ ఉంటుంది, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పే స్కేల్ ఉంటుంది. పక్కన యాక్షన్ ఉంది చూసారా, యాక్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పేసి క్వాలిఫికేషన్ కూడా మీకు ఇక్కడ చూసుకోనికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా జాబ్ వచ్చిన తర్వాత మీకు పోస్టింగ్ ఎక్కడ ఉంటుందో కూడా అది కూడా మీకు అక్కడ చూసుకోనికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మీకు కిందనే వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఈ క్వాలిఫికేషన్ మీకు ఉన్నట్లయితే కనుక ఇటువంటి పోస్టులకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో నేను నోటిఫికేషన్ వీడియోలో క్లియర్ కట్గా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో మరి దీనికి ఏ విధంగా అప్లై చేయాల్సి ఉంటుంది ఏంటి అని చూసుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అయితే టెలిగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఉంటుంది. లేదనుకుంటే మీరు ఇక్కడ ssc.gov.in అని చెప్పి సెర్చ్ చేసినా కూడా మీకు అయితే వస్తుందన్నమాట. అప్పుడు మీరు ఇక్కడ లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ రకంగా అయితే ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఎవరికైతే ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు డైరెక్ట్గా మీకు రిజిస్ట్రేషన్ నెంబరు, మీ పాస్వర్డ్, అదేవిధంగా ఈ క్యాప్చర్ ని బాక్స్లో ఎంటర్ చేసేస్తే డైరెక్ట్గా లాగిన్ మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు లాగిన్ అయిపోయిన తర్వాత కూడా అక్కడ మీ యొక్క ఆధార్ ఓటీఆర్ని చేసుకోవాల్సి ఉంటుంది. దాని గురించి కూడా నేను మీకు వీడియోలో చెప్తాను. ఆధార్ ఓటీఆర్ అయితేనే మీ యొక్క అప్లికేషన్ అవుతుంది, లేకపోతే అప్లికేషన్ అయితే అవ్వదు. ఇదొక విషయం అయితే గమనించండి. సో ఇక్కడ కొత్తగా అప్లై చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ న్యూ రిజిస్టర్ అని చెప్పేసి ఉంటుంది. రిజిస్టర్ నో మీద క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే ఈ రకంగా వస్తుంది. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ అయితే చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డూ యూ హ్యావ్ ఆధార్ అని చెప్పేసి అయితే ఫస్ట్ అడుగుతుంది. ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయాలి. ఆధార్ లేకపోతే అక్కడ నో మీద క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి మిగతా డాక్యుమెంట్స్ ఏదైనా ఒకటి మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అందరూ కూడా ఆధార్ని మస్ట్ అండ్ షుడ్గా పెట్టండి. ఆధార్ని మాత్రమే మీరు అప్డేట్ చేయాలి. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ కూడా మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టండి. బాక్స్లో టిక్ మార్క్ పెట్టేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ అని చెప్పేసి అయితే వస్తుంది. సో నెక్స్ట్ మీకు ఓటీపీ అయితే వస్తుంది అనమాట. వచ్చినటువంటి ఓటీపీని బాక్స్ లో ఎంటర్ చేసేసి డైరెక్ట్ గా మీరు వెరిఫై మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఆధార్ నెంబర్ వెరిఫై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అడుగుతుంది. 10th క్లాస్ మెమోలో మీ పేరు ఎట్లుంటుందో సేమ్ టైం అట్లనే ఇవ్వండి. ఇక్కడ కూడా వెరిఫై దగ్గర కూడా మీ పేరు అయితే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి డూ హ్యావ్ చేంజ్ అని అడుగుతుంది. దీన్ని ఇలానే ఉంచండి, దీన్ని ఏం చేయకండి. నెక్స్ట్ వచ్చేసి జెండర్ అండి, మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ వెరిఫై దగ్గర కూడా మీకు జెండర్ ఇచ్చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ మీద ఇక్కడ క్యాలెండర్ కనిపిస్తుంది కదా, క్యాలెండర్ మీద క్లిక్ చేసేసి ఫస్ట్ మీకు ఇక్కడ ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీ యొక్క మంత్ని సెలెక్ట్ చేసుకోండి.
మంత్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క డేట్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. సేమ్ టు సేమ్ ఇలానే కింద కూడా సేమ్ అలానే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ రాయండి. 10th క్లాస్ మెమోలో ఉన్న విధంగానే సేమ్ టు సేమ్ మరొకసారి ఇక్కడ ఫాదర్ నేము, నెక్స్ట్ మదర్ నేము, నెక్స్ట్ ఇక్కడ కూడా మదర్ నేమ్ అయితే రాసేయండి. యాజ్ పర్ 10th క్లాస్ మెమో ప్రకారమే ఒక్క లెటర్ కూడా మిస్టేక్ లేకుండా అయితే అన్ని జాగ్రత్తగా అయితే రాసేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి 10th క్లాస్ సంబంధించినటువంటి బోర్డు ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మీ బోర్డుని సెలెక్ట్ చేసుకోండి. ఏపీ వాళ్ళైతే కనుక ఏపీకి సంబంధించింది, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణకు సంబంధించింది అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఏపీ వాళ్ళైతే కనుక ఇక్కడ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏపీ అని చెప్పేసి అయితే ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ తెలంగాణ వాళ్ళైతే కనుక ఇక్కడ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వెరిఫై దగ్గర కూడా సేమ్ టు సేమ్ అలానే సెలెక్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ రూల్ నెంబర్ అన్నమాట. రూల్ నెంబర్ అంటే మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబరు. ఇక్కడ కూడా మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ని అయితే రాసేయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు అని చెప్పేసి ఆ ఇయర్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ కూడా ఇయర్ని కూడా సెలెక్ట్ అయితే చేసుకోండి. అంటే మీ 10th క్లాస్ మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు అని చెప్పేసి ఆ ఇయర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంది? మీరు ఓన్లీ 10th క్లాసే కంప్లీట్ చేశారా, లేదా మీరు ఇంటర్ కంప్లీట్ చేశారా, లేదా మీరు డిప్లొమా కానీ గ్రాడ్యుయేషన్ కానీ దేన్ని కంప్లీట్ చేస్తే దాన్ని అయితే ఇవ్వండి. ఓకేనా. డిగ్రీ కంప్లీట్ చేస్తే గ్రాడ్యుయేషన్ అని, ఇంటర్ కంప్లీట్ చేస్తే ఇక్కడ 10+2 అని, 10th కంప్లీట్ చేస్తే ఓన్లీ మెట్రికులేషన్ అని చెప్పేసి అయితే ఇవ్వండి. ఒకవేళ మీరు డిగ్రీ కంప్లీట్ అయిందని చెప్పేసి ఇస్తే కనుక డిగ్రీకి సంబంధించినటువంటి పోస్టులకు కూడా మీరు ఇక్కడ అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి హైయెస్ట్ క్వాలిఫికేషన్ దగ్గర కూడా హైయెస్ట్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అలానే ఇచ్చేసేయండి దాని కింద కూడా. నెక్స్ట్ వచ్చేసి మీకు మొబైల్ నెంబర్ అనమాట. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. సో వీటికి ఓటీపీ కూడా వస్తుంది, జాగ్రత్తగా ఇవ్వాలి, మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. సో వర్కింగ్లో ఉన్న ఇవ్వండి, ఈమెయిల్ కూడా వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ని మాత్రమే ఇవ్వండి. సో అవి రాసిన తర్వాత ఈ రకంగా సెండ్ ఓటీపీ అని చెప్పేసి అయితే వస్తుందన్నమాట. ఈ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అయితే వస్తుంది. వచ్చినటువంటి ఓటీపీని ఈ బాక్స్లో అయితే ఎంటర్ అయితే చేయండి. ఎంటర్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు వ్యాలిడేట్ అని చెప్పేసి కనిపిస్తుంది. వ్యాలిడేట్ మీద క్లిక్ చేశారంటే వెరిఫై అయితే అయిపోతుంది అనమాట. సేమ్ ఇట్లనే ఈమెయిల్ ఐడి కూడా వస్తుంది. ఈమెయిల్ ఇచ్చిన తర్వాత మీ మెయిల్ని చెక్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసేసి సేమ్ టు సేమ్ వ్యాలిడేట్ మీద క్లిక్ అయితే చేయండి. ఈ రకంగా చేశారంటే మీకు సింపుల్గా అయితే అయిపోతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ అయితే చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అయితే అయిపోతుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీకు షో అవుతుంది అనమాట. దాన్ని అయితే చూసుకోండి. తర్వాత ఇక్కడ మీరు కంటిన్యూ మీద క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీకు ఈ రకంగా అయితే వస్తుంది అనమాట. మీరు ఇదివరకు ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీ రిజిస్టర్ ఫోన్ నెంబర్ ఏది ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్కి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మెసేజ్ వస్తుంది. అదేవిధంగా మీకు పాస్వర్డ్ కూడా వస్తుంది. వచ్చినటువంటి వాటిని ఎంటర్ చేసేసి ఈ క్యాప్చర్ ఈ బాక్స్లో ఎంటర్ చేసేసి డైరెక్ట్గా మీరు సైన్ ఇన్ మీద క్లిక్ అయితే చేయండి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మీకు పాస్వర్డ్ని అయితే జనరేట్ చేసుకోండి అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ కొత్తగా పాస్వర్డ్ అయితే మీరు క్రియేట్ అయితే చేసుకోవాలి. అది ఎలా ఉండాలంటే మినిమం 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. అందులో ఒక క్యాపిటల్ ఉండాలి, స్మాల్ ఉండాలి, ఒక నెంబర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ అయితే ఉండాలి. సో ఈ రకంగా ఇక్కడ చూస్తున్నా చూడండి, ఈ రకంగా ఉండేటట్టయితే చూసుకోండి. ఇక్కడ న్యూ పాస్వర్డ్ దగ్గర, ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర జాగ్రత్తగా ఎంటర్ అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ క్వశ్చన్ అనమాట. ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ 1, క్వశ్చన్ 2 అని చెప్పేసి అయితే ఉంటుంది. ఏదో ఒక క్వశ్చన్ అయితే చూసుకోండి. రెండుని క్వశ్చన్ 1, క్వశ్చన్ 2 రెండు తీసుకోండి. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోతే కనుక మీరైతే తర్వాత రికవర్ చేసుకోనికి అయితే ఉంటుంది. క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అంటే ఏ సిటీలో పుట్టారు, మీ యొక్క మదర్ మిడిల్ నేమ్ ఏంటి, మీ ఫేవరెట్ మూవీ ఏంటి, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించినటువంటి ఆన్సర్ అయితే మీరు ఇట్లా రాసేయండి. సో అవి 2 ఆన్సర్స్ రాసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు అడిషనల్ డీటెయిల్స్ అన్నమాట. మీ కేటగిరీని సెలెక్ట్ అయితే చేసుకోండి. మీరు ఏ కేటగిరీ అయితే అది వెరిఫై దగ్గర కూడా కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. నేషనాలిటీ దగ్గర మీ యొక్క నేషనాలిటీ అంటే ఇక్కడ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి దాన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇదేంటి అంటే మీ 10th క్లాస్ మెమో మీద ఉంటుంది. మీకు ఎక్కడ మచ్చ ఉందని చెప్పేసి ఆ మచ్చను సెలెక్ట్ అయితే చేసుకోండి. అంటే పుట్టు మచ్చ ఎక్కడ ఉందని చెప్పేసి ఉంటుంది రాయండి. ఏం లేకపోతే కనుక నో మార్క్ అని చెప్పేసి రాయండి. అదేవిధంగా మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి కింద అడుగుతుంది. అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నోనే ఉంచండి. నెక్స్ట్ వచ్చేసి మీకు అడ్రస్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ పర్మనెంట్ అడ్రస్, అదేవిధంగా మీకు కరస్పాండెంట్ అడ్రస్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ అడ్రస్ మీ విలేజ్, మీ హౌస్ నెంబర్, మీ మండలం, మీ డిస్ట్రిక్ట్, స్టేట్ రాసిన తర్వాత ఇక్కడ మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ పిన్ కోడ్ని రాయండి. అదేవిధంగా మీ పర్మనెంట్ అడ్రస్, అదేవిధంగా మీరు ప్రజెంట్ ఉంటున్నటువంటి అడ్రస్ రెండు ఒకటైతే కనుక డైరెక్ట్గా మీరు ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టండి. బాక్స్లో టిక్ మార్క్ పెట్టగానే మీరు పైన ఇచ్చినటువంటి అడ్రస్ మొత్తం ఆటోమేటిక్లీ మీకు కింద కూడా పేస్ట్ అయితే అయిపోతుంది. ఒకవేళ 2 అడ్రస్లు వేరు వేరు అయితే కనుక నో మీద క్లిక్ చేసి మరి ప్రజెంట్ మీరు ఉంటున్నటువంటి అడ్రస్ ఏదో అదైతే రాసేసేయండి. సో అంతా జాగ్రత్తగా రాసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి డిక్లరేషన్ అన్నమాట. ఇక్కడ డిక్లరేషన్ అగ్రి మీద క్లిక్ చేసేసి మీరు ఏం చేస్తారంటే ప్రివ్యూ ఓటీఆర్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఇది వరకు మీరు చేసినటువంటి డీటెయిల్స్ అన్ని మీకు అక్కడ కనిపిస్తాయి. అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకటి 2 సార్లు చెక్ అయితే చేసుకోండి. సో తర్వాత ఇక్కడ డిక్లేర్ అని చెప్పేసి కొట్టినా కూడా సరిపోతుంది. సో ఇక్కడ ఓకే అని చెప్పేసి క్లిక్ చేయండి. అంటే డిక్లరేషన్ అంటే నేను ఇప్పటివరకు రాసినంత
కరెక్ట్ ఇచ్చాను అని చెప్పేసి అర్థం అన్నమాట. ఇప్పటివరకు మీరు చేసిందంతా ఏంటి, అది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండి. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్. సో ఇప్పటివరకు చేసింది రిజిస్ట్రేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాల్సి ఉంటుంది, అదేవిధంగా మన ఆధార్ కార్డ్ని ఏ విధంగా మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే ఓటీఆర్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి అన్ని విషయాలు నేను ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ రకంగా అయితే వస్తుంది అనమాట. సో పైన చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది, దాని మీద మీరు క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డూ యూ హ్యావ్ ఆధార్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని ఎస్ మీద మాత్రమే ఉంచండి, దాన్ని ఏం గెలకకండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కింద మీకు ఒక బాక్స్ ఉంది చూసారా, ఈ బాక్స్ లో టిక్ మార్క్ పెట్టండి. ఇది డిక్లరేషన్ బాక్స్, టిక్ మార్క్ పెట్టగానే కింద సెండ్ ఓటీపీ అని చెప్పేసి ఉంటుంది. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఒక రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి మెసేజ్ వస్తుంది. వచ్చినటువంటి ఆ ఓటీపీని బాక్స్ లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసిన తర్వాత వెరిఫై ఓటీపీ మీద క్లిక్ అయితే చేయండి. వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీకు ఆల్మోస్ట్ వెరిఫై అయితే అయిపోతుంది అనమాట. సో ఈ రకంగా ఓకే అని చెప్పేసి అడుగుతుంది, ఓకే మీద క్లిక్ అయితే చేయండి. సో మరొకసారి మీకు ఇక్కడ ఓకే అని చెప్పేసి అడుగుతుంది, ఓకే మీద క్లిక్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయినట్టు, లేకంటే అప్డేట్ కంప్లీట్ అయిపోయినట్టు లెక్క. సో ఈ రకంగా చేశారంటే మీ ఆధార్ ఓటీఆర్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. మరి ఒకసారి మనది అయిపోయిందా లేదా అని చెప్పి చెక్ చేయాలనుకుంటే కనుక ఎడిట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే మీరు ఒకసారి చెక్ చేసుకుంటే ఇక్కడ వెరిఫైడ్ అని చెప్పేసి వస్తుంది. ఒకసారి అయితే జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి. ఇది చాలా సింపుల్ గా ఉంటుంది, పెద్ద ప్రాసెస్ ఏం లేదు. మళ్ళీ ఇక్కడ మీరు బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరు దేనికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు ఏంటి అని చెప్పేసి అయితే మీకు అన్ని కనిపిస్తుంది. ఒకటి గమనించండి, మీరు ఆధార్ ఓటీఆర్ చేసుకోకపోతే కనుక మీరు అప్లై చేస్తే మీకు అప్లికేషన్ అయితే అవ్వదు. ఇదొక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ ప్రతి ఒక్క అభ్యర్థి మీరు ఆధార్ ఓటీఆర్ చేసుకోవాల్సిందే. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, లెంతీగా ఉన్నా కూడా వీడియోని కంప్లీట్ గా చూస్తేనే మీకు అన్ని అర్థమవుతుంది. సో దీనికి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి అన్ని ఉంటాయి. లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఈ రకంగా అయితే ఉంటుందన్నమాట. మనకు లైవ్ ఎగ్జామినేషన్స్ అని, మై అప్లికేషన్స్ అని, అప్లికేషన్ హిస్టరీ అని చెప్పేసి ఉంటుంది. లైవ్ ఎగ్జామినేషన్ లో మీరు ఏ పోస్ట్ కు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అన్ని ఉంటుంది. సో ప్రజెంట్ మనకు ఫేజ్ 13 రెడీగా ఉంది. సో దానికి స్టార్టింగ్ డేట్ ఏంది, అదేవిధంగా లాస్ట్ డేట్ ఏంది అన్ని చూసుకోవచ్చు. ఇక్కడ మీరు దీనికి అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ అప్లై మీద క్లిక్ అయితే చేయండి. అప్లై మీద క్లిక్ చేయగానే ఈ రకంగా మీకు ఒకటి ఇన్స్ట్రక్షన్ పేజ్ అయితే అడుగుతుంది. ఇక్కడ ఫిల్ అప్ మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేయగానే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్, మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అని మీకు అన్ని ఇక్కడ ఉంటే జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి. సో ఇక్కడ లాస్ట్ లో చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఉంటుంది, నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో సేవ్ డాటా సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది, అప్పుడు ఓకే మీద క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎక్సైజ్ మేనా అని చెప్పేసి అడుగుతుంది, అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నోనే పెట్టండి. అదేవిధంగా మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పేసి అడుగుతుంది, అయితే ఎస్ లేకపోతే నో పెట్టండి. తర్వాత ఇక్కడ సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. ఇక్కడ సక్సెస్ఫుల్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఈ రకంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ మీరు ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారని చెప్పేసి అన్నమాట. ఇక్కడ మన సదరన్ రీజన్ కాబట్టి ఎస్ఆర్ అని చెప్పేసి ఉంటుంది. ఈ యొక్క ఎస్ఆర్ లో ఏపీ కానీ తెలంగాణ కానీ, తెలంగాణలో 3 సెంటర్స్ ఉంటాయి, ఏపీలో కొన్ని ఎక్కువ సెంటర్స్ ఉంటాయి. ఇక్కడ ఎస్ఆర్ హైదరాబాద్ అని చెప్పేసి ఉంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది పెడుతున్నాను. తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో కేవలం హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అని చెప్పేసి 3 సెంటర్స్ మాత్రమే ఉంటాయి. సో ఏపీ వాళ్ళు కూడా అక్కడ జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే మీకు ఇవి షో చేసేది, అక్కడ మనం నో పెట్టాం కాబట్టి మనకి ఇక్కడ చూపించేది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టే మీకు ఫిజికల్ లిమిటేషన్స్ ఏమన్నా అవసరమా అని చెప్పేసి అడుగుతుంది. ఇది మనకు అవసరం లేదు, నూనె పెట్టేసేయండి. ఇది కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాసెసే. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టు ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ ఓకే అడుగుతుంది, ఓకే మీద క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే పోస్టులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నమాట. మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు, ఏ రీజన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పేసి మీకు ఇక్కడైతే వస్తుంది. సో ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ రీజన్, మీరు దేనికన్నా అప్లై చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఏంటంటే సదరన్ రీజన్ కాబట్టి నేను సదరన్ రీజన్కి అప్లై చేస్తా అనుకుంటున్నా. సో దాని కింద చూసుకున్నట్టే పోస్ట్ కోడ్ అనమాట. ఈ పోస్ట్ కోడ్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్ కోడ్ ఉంటుంది, దాని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇది మీకు తెలవాలి అంటే దీనికంటే ముందు మీకు ఏంటి, ఇది ఏ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటారో మీకు క్లియర్ కట్గా తెలవాలి అంటే మీకు ఏంటి, నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ కూడా సపరేట్గా ప్రొవైడ్ చేస్తాను, టెలిగ్రామ్లోనే పెడతాను. అంటే పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి లింక్ ఉంటుంది. మీరు దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ సెలెక్ట్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ లాస్ట్లో మీకు ఫేజ్ 13 అని చెప్పేసి ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ రీజియన్, మన సదరన్ రీజియన్ కాబట్టి సదరన్ రీజియన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు అన్ని పోస్టులు కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి ఏ పోస్ట్ ఉన్నాయి, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పేరు ఏంటి, వాటికి సంబంధించినటువంటి కోడ్ ఏంటి, దానికి సంబంధించినటువంటి శాలరీ ఏంటి, అదేవిధంగా పక్కన యాక్షన్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఫెర్టిలైజర్ ఇన్స్పెక్టర్ అనుకుందాము. ఇక్కడ దీనికి యాక్షన్ మీద క్లిక్ చేయండి. యాక్షన్ మీద క్లిక్ చేయగానే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఉంటాయి. దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, డిగ్రీ ఉండాలి. డిగ్రీ అంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ లేదా ఈ యొక్క డిగ్రీలో మినిమం కెమిస్ట్రీ అయినా ఉండాలి ఈ యొక్క పోస్ట్కి. ఈ రకంగా
మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అదేవిధంగా కింద చూసుకుంటే దీనికి శాలరీ ఎంత ఉంటుంది, అది ఏ డిపార్ట్మెంట్లో పోస్ట్ ఉంటుంది, దీనికి స్కిల్ టెస్ట్ అవసరం ఉంటుంది, అన్నీ ఉంటుంది. అదేవిధంగా కింద ఏజ్ ఉంటుంది, ఏజ్తో పాటు ఎవరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అది ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ కూడా ఉంటుంది. వేకెన్సీస్ అన్నీ ఉన్నాయి. యూఆర్లో ఒక వేకెన్సీ ఉంది, ఎస్టీలో వేకెన్సీస్ లేవు, ఎస్సీలో ఒకటి ఉంది, ఓబీసీలో ఒకటి ఉంది, ఈడబ్ల్యూఎస్లో వేకెన్సీస్ అనేవి లేవు. టోటల్గా 3 వేకెన్సీస్ ఉన్నాయి ఈ పోస్ట్కి. ఈ రకంగా మీరు మొత్తం చెక్ అయితే చేసుకోండి. ఏ పోస్టుకైనా కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్క పోస్ట్ను ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు దేనికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి కోడ్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఆ కోడ్ని యాస్టీస్గా మీరు అక్కడ ఇంప్లిమెంట్ చేయండి. మీకు క్లియర్ కట్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో జాగ్రత్తగా దానికి సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే హైయెస్ట్ క్వాలిఫికేషన్. మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటో దాన్ని అయితే ఇవ్వండి. ఇంకా మీకు ఏమైనా అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఇక్కడ రాయండి, ఏం లేకపోతే వదిలేసేయండి. చూసుకున్నట్లయితే ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ పెట్టండి. ఇది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉందా అని చెప్పేసి అడుగుతుంది, అవునని పెట్టాలి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే డూ యూ పాసెస్ రిక్వైర్డ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఇక్కడ ఎస్ పెట్టాలి. ఒకవేళ నో పెడితే కనుక యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ అవుతాం. చూడండి ఎర్రర్ వస్తుంది. సో కంపల్సరీ వాళ్ళు చెప్పిన దానికి ఎస్ఏ ఉంచాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డూ యూ పాసెస్ రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్, అంటే ఎక్స్పీరియన్స్ ఉందా ఆ పోస్టుకు. చూడండి ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎస్ పెట్టండి, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఏం లేకపోతే నో పెట్టండి. ఇప్పుడు నేను అప్లై చేసేటటువంటి పోస్ట్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. మీరు అప్లై చేసేటటువంటి పోస్ట్కి ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక అప్పుడు ఎస్ పెట్టేసి ఆ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ మొత్తం రాయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఏం లేకపోతే నో పెడితే కనుక యూ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి వస్తుంది. కాబట్టి ఎక్స్పీరియన్స్ ఏం అక్కడ లేకపోతే నాట్ అప్లికేబుల్ మీద క్లిక్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్, మీకు ఏజ్ రిలాక్సేషన్ అవసరమా అని చెప్పేసి అడుగుతుంది. అయితే ఎస్ లేకపోతే నో పెట్టండి. ఒకవేళ వీళ్ళు అడిగినటువంటి పోస్ట్కి ఎంత 18 to 27 ఏజ్ అనుకుందాం. దీనికి 18 to 27 లోపు మీకు ఏజ్ ఉంటే దీన్ని నోనే పెట్టేసేయండి. అంతకాకుండా ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ప్లస్ 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళైతే ప్లస్ 3 సంవత్సరాలు వాడుకుంటారు. ఒకవేళ మీరు దీన్ని యూటిలైజ్ చేసుకుంటే కనుక అప్పుడు మీరు ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏది వాడుతున్నారు అని చెప్పేసి కింద అడుగుతుంది. దాని మీద క్లిక్ చేయగానే ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ ఎస్టీ, బీసీ అయితే ఓబీసీ అని చెప్పేసి వస్తుంది. ఈ రకంగా అన్ని డీటెయిల్గా జాగ్రత్తగా రాసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కనుక మిస్టేక్ చేస్తే కనుక మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ అన్ని జాగ్రత్త ఉన్నా కూడా, ఏ సర్టిఫికేట్ లేకపోయినా కూడా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు తీసేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఏ పోస్టుకు అప్లై చేయాలి అని చెప్పేసి ముందే చూసుకొని ఆ పోస్ట్ని మాత్రమే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా? ఈ రకంగా సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఈ రకంగా అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫోటో అథెంటికేషన్ అయితే వస్తుంది. ఇక్కడ ఫోటోని అదేవిధంగా సిగ్నేచర్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఏ రకంగా చేయాలి ఏంటి అని చెప్పేసి మీకు క్లియర్గా చెప్తే జాగ్రత్తగా వినండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీకు ఈ రకంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ అప్లోడ్ సైడ్ నుండి వేయాల్సి అయితే ఉంటుంది. సో ఇందులో 3 స్టెప్స్ అయితే ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఆధార్ ఫేస్ అథెంటికేషన్ని కూడా మీరు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీ ఫోటోని మీరు లైవ్లో మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటు మీ యొక్క సిగ్నేచర్ని కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సిగ్నేచర్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ కనుక చూసుకున్నట్టయితే వాళ్ళు ఏమని మెన్షన్ చేశారంటే సిగ్నేచర్ అనేది చాలా నీట్గా ఉండాలి. ఇక్కడ చూసారు కదా ఈ బాక్స్ పర్పస్, అంటే సైజ్ వచ్చేసి 10 to 20 KB లోపు అయితే ఉండాలి. విడ్త్ వచ్చేసి 6, హైట్ వచ్చేసి 2 centimeters ఉండాలి. అది ఎలా అని చెప్పేసి నేను గతంలో వీడియో చేస్తా. వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చూడండి. అదేవిధంగా ఇట్లా సింపుల్గా ఉంటే కనుక, ఈ రకంగా ఉంటే కనుక మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయ్యడానికి అవకాశం అయితే ఉంటుంది. చూసుకోండి. ఓకేనా? సో ఈ రకంగా సింపుల్గా ఉండే ప్రయత్నం అయితే చేసుకోండి. అదేవిధంగా ఫోటో కూడా అండి, ఫోటో చాలా నీట్గా అయితే మీరు ఫోటోని సెల్ఫీ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇలా ఉంటేనే మీ యొక్క ఫోటోని యాక్సెప్ట్ చేస్తారు. ఇలా కొంచెం బ్లర్ ఉన్నా, సైడ్గా చూసినా, సరిగ్గా లేకపోయినా, స్పెట్స్ పెట్టుకున్నా, ఇలా తీసుకున్నా కూడా మీకైతే ఉండన్నమాట. బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ప్లెయిన్గా ఉండాలి. ఇలా ఈ రకంగా బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్గా ఉండాలి. సో ఇలా ఏదైనా వస్తువు కనబడ్డాలు ఇట్లా కనబడ్డం ఉంటే కనుక మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో సిగ్నేచర్ని జాగ్రత్తగా అప్లోడ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క ఫోటోను కూడా మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. అంటే లైవ్లో ఫోటో తీసుకోవాలి. ఇక్కడ క్యాప్చర్ లైవ్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి కూడా మీరు ఈజీగా క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఇలా కాకుండా, అంటే ఇప్పుడు రెడ్ కలర్లో వస్తుంది సింబల్, అది మీకు ఎట్లా ఉంటుందంటే గ్రీన్ కలర్లో వస్తుంది. గ్రీన్ కలర్లో వచ్చిందంటే మీరు ఆటోమేటిక్లీ మీరు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వెబ్ క్యామ్ ఉంటే మీరైతే మీరు ఈజీగా చేసేసుకోండి. లేకపోతే కనుక అప్లికేషన్ ఉంటుంది ఒకటి మై ఎస్ఎస్సి అని చెప్పేసి, దాని ద్వారా మీరు ఆధార్ అథెంటికేషన్ కంప్లీట్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం ఫోటోను కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్గా మీకు మై ఎస్ఎస్సి అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుందండి. ప్లే స్టోర్ వెళ్ళేసి మై ఎస్ఎస్సి అని టైప్ చేస్తే మీకు ఈ రకం అయితే వస్తుంది. ఈ యాప్ని అయితే మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇక్కడ జాగ్రత్త చూడండి. సో దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఇంతకుముందు ఇచ్చారు కదా, దాంతో అయితే మీరు లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ లాగిన్ అని చెప్పేసి పైన ఉంటుంది. సో ఇక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ కొట్టేసి ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసేసి డైరెక్ట్గా లాగిన్ మీద క్లిక్ అయితే చేయండి.
చేయండి. సో మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ రకంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ కింద డాష్ బోర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ డాష్ బోర్డ్ మీద క్లిక్ అయితే చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ మై అప్లికేషన్స్ అని సేమ్ టు సేమ్ మీరు ఇది వరకు చూస్తారు కదా అలానే ఉంటుంది. మై అప్లికేషన్స్లో మీకు పైన ఇది ఉంటుంది ఫేస్ 13 అని చెప్పేసి. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇదేంటి అంటే ఆధార్ అథెంటికేషన్ అంటే ఆధార్కి సంబంధించినటువంటి ఆప్షన్ వచ్చేంత వరకు చేయండి. ఓకేనా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫేస్ అథెంటికేషన్ స్టేటస్ పెండింగ్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఈ బాక్స్లో టిక్ మార్క్ పెట్టేసి ఇక్కడ ఆధార్ ఫేస్ అథెంటికేషన్ మీద క్లిక్ చేశారంటే ఈ రకంగా వస్తుంది. అప్పుడు మీరు ఇక్కడ అథెంటికేషన్ మీద మీరు క్లిక్ అయితే చేయండి. మీరు అక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా అయితే వస్తుంది అనమాట. ఇట్లా గ్రీన్ కలర్లో వస్తే ఆటోమేటిక్లీ వాళ్ళు క్యాప్చర్ చేసుకుంటారండి. ఈ రకంగా రెడ్ కలర్లో వస్తే కనుక నాట్ డిటెక్టెడ్. ఒకవేళ గ్రీన్ కలర్లో వేసుకుని ఆటోమేటిక్లీ మిమ్మల్ని అది స్కాన్ చేసేసుకుంటుంది. సో అదేవిధంగా స్కాన్ ఆటోమేటిక్లీ చేసుకున్న తర్వాత ఫేస్ ఐడి వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ రకంగా అయితే వస్తుంది. అప్పుడు సో ఈ రకంగా అయితే వస్తుంది అనమాట సక్సెస్ అని చెప్పేసి. అప్పుడు మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇక్కడ మీకు వస్తుంది క్యాప్చర్ అని చెప్పేసి వస్తుంది అనమాట. సో ఇప్పుడు లైవ్ క్యాప్చర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఫోటోది, ఇక్కడ దీని మీద మీరు క్లిక్ అయితే చేయండి. ఓకేనా. సో దీని మీద క్లిక్ చేయగానే ఈ రకంగా అయితే వస్తుంది మీకు. చూసుకోండి. సో జాగ్రత్తగా చూసుకొని మీ బ్యాక్గ్రౌండ్గా ఏం ఉంచుకోవద్దు, నీట్గా ఉండాలి. దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటుంది, ఒకసారి జాగ్రత్తగా చదవండి. అదేవిధంగా ఫోటో తీసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది మీకు ప్లెయిన్ ఉండేటట్టు చూసుకోండి. ఈ రకంగా సింపుల్ గా పెట్టుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చర్ బటన్ కనిపిస్తుంది కదా, ఈ రకంగా వెరిఫైయింగ్ ఇమేజ్ అని పడుతుంది. సో కొద్దిసేపు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా అప్రూవ్ అయితే అయిపోతుంది. సో మీ యొక్క లైవ్ ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అన్ని అప్లోడ్ అయిపోయిన తర్వాత సిగ్నేచర్ కూడా అప్లోడ్ అయిపోయిన తర్వాత ఈ రకంగా అయితే మీకు వస్తుంది అనమాట. సో డైరెక్ట్ గా మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. దీని తర్వాత చూసుకున్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రివ్యూ చూసుకొని ఉంటుంది. అదేవిధంగా మీరు ఇదివరకు అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తే చూసుకోవచ్చు. సో తర్వాత నెక్స్ట్ మీరు డైరెక్ట్ గా సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. దీని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఈ రకంగా అయితే వస్తుంది అనమాట. మై అగ్రి మీద క్లిక్ చేసేసిన తర్వాత ఈ యొక్క క్యాప్చర్ బాక్స్ లో ఎంటర్ చేసేసి డైరెక్ట్ గా మీరు సబ్మిట్ మీద క్లిక్ అయితే చేయండి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీకు ఈ రకంగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫామ్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ కంటెంట్ వెరిఫికేషన్ పెండింగ్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ ఎవరైతే SC/ST వాళ్ళకి కాకుండా మిగతా కేటగిరీ వాళ్ళు ఉన్నారో వీరు ఇక్కడ 100 రూపీస్ పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది. SC/ST వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే ఉండదు. సో ఇక్కడ SC/ST వాళ్ళైతే కనుక ఇక్కడ తోటి మీ యొక్క అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా మీ యొక్క అప్లికేషన్ అయితే మీరు ప్రింట్ తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మేకే పేమెంట్ ఉంటుంది, మేకే పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఈ రకంగా అయితే వస్తుంది అనమాట. మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోండి. SBI ని సెలెక్ట్ చేసుకున్నా కూడా అయిపోతుంది. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా వస్తుంది అనమాట. మీరు సింపుల్ గా మీ పేమెంట్ అయిపోవాలనుకుంటే మీరు డైరెక్ట్ గా UPI మీద క్లిక్ అయితే చేయండి. మీకు ఈ రకంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు QR కోడ్ ని స్కాన్ చేసి కూడా మీరు 100 రూపీస్ పే అయితే చేయొచ్చు. డైరెక్ట్ గా మీరు QR కోడ్ ని స్కాన్ చేసి పే అయితే చేసేయండి. మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ గా అయిపోతుంది అనమాట. ఈ రకంగా సింపుల్ గా మీరు అందరూ అప్లై అయితే చేసుకోండి. సో ఈ యొక్క వీడియోలో మీకు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పాను అనుకుంటున్నాను. సో మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ అయితే చేయండి. మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరూ కూడా క్వాలిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే మీకు ఎలిజిబిలిటీగా ఏ క్వాలిఫికేషన్ ఉంటుంది, ఏ పోస్ట్ ఉంటుంది అని చెప్పేసి చూసుకొని దానికి అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఇదన్నమాట ఈ వీడియోలో SSC ఫేజ్ 13 కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. ఎవరైతే ఇండి వరకు వీడియో చూసారో ఇండి వరకు చూసా బ్రో అని చెప్పేసి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.